ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. ఈరోజు మన వీడియోలో పరమాత్ముని లీల అద్భుతాల గురించి చెప్పుకుందాం. మనిషి జీవితంలో కొన్ని సందర్భాలు మనకు ఎంత ప్రయత్నించినా అర్థం కావు. ముందుకు వెళ్ళే దారి కనిపించదు. నిర్ణయం తీసుకోవాలో లేదో కూడా తెలియదు. మనసులో ఎన్నో ప్రశ్నలు మొదలవుతాయి. ఒకవైపు సమస్యలు చుట్టుముట్టినప్పుడు అనిపిస్తాయి. మరోవైపు మన ప్రార్థనలకు సమాధానం ఆలస్యమవుతున్నట్లు అనిపిస్తుంది. అలాంటి సమయంలోనే పరమాత్మ లీలను అర్థం చేసుకోవాలి. మనకు దారి కనిపించినప్పుడు దారి చూపేది ఆయనే. మనం చూడగలిగేది ఈ క్షణం మాత్రమే. కానీ పరమాత్మకు మన గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ తెలుసు. అందుకే మనకు మూసుకుపోయినట్లు కనిపించే మార్గం వెనుక కూడా ఆయనకు ఒక గొప్ప సంకల్పం ఉండవచ్చు. మనం కోరుకున్న దారి కాకుండా మనకు నిజంగా అవసరమైన దారిలోనే ఆయన నడిపిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మన సమస్యలు తగ్గడం లేదు, ఇంకా పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇంత ప్రార్థన చేస్తున్నా నా బాధ ఎందుకు తొలగడం లేదు అని మనము ప్రశ్నించుకుంటాం. కానీ ప్రతి ఆలస్యం నిరాకరణ కాదు, ప్రతి కష్టం శిక్ష కాదు. కొన్ని కష్టాలు మనలోని బలాన్ని వెలికి తీయడానికి, మన అహంకారాన్ని తొలగించడానికి, మనకు నిజమైన జీవిత సత్యాన్ని నేర్పడానికి వస్తాయి. మనం సమస్యగా చూసేది పరమాత్మ దృష్టిలో పరిష్కారానికి దారితీసే ఒక మెట్టు కావచ్చు. కంటికి కనిపించకపోయినా పరమాత్మ ప్రతి క్షణం మనతోనే ఉంటాడు. మన ఆనందంలోనూ, మన కన్నీటిలోని, మన ఒంటరితనంలోనూ ఆయన సాక్షిగా నిలుస్తాడు. మనుషులు మన మాటలను అర్థం చేసుకోకపోవచ్చు, మన బాధను పూర్తిగా గ్రహించకపోవచ్చు. కానీ మన హృదయంలో పలకరించే ముందు ఉన్న భావాన్ని కూడా పరమాత్మ తెలుసుకుంటాడు. అందుకే నిజమైన భక్తికి పెద్దగా మాటలు అవసరం లేదు. నిర్మలమైన మనసుతో చేసిన ఒక చిన్న ప్రార్థన కూడా ఆయనకు చేరుతుంది. నమ్మకం అంటే జీవితంలో సమస్యలు ఇక రావని కాదు, సమస్యలు వచ్చినా ఇది కూడా నా మేలు కోసమే, నన్ను నడిపించేది పరమాత్మే అని హృదయపూర్వకంగా విశ్వసించడం. మన ప్రయత్నం మనం చేయాలి, మన కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వర్తించాలి. ఫలితాన్ని మాత్రం పరమాత్మ పాదాల వద్దే ఉంచాలి. మనకు సాధ్యమైనంత వరకు నడవాలి. మనకు సాధ్యం కాని చోట ఆయనపై ఆధారపడాలి. జీవితంలో కొన్ని తలుపులు మూసుకుపోతే బాధపడకండి. బహుశా మనకు తెలియని ప్రమాదం నుండి పరమాత్మ మనలను దూరం చేస్తున్నాడని. కొన్ని సంబంధాలు దూరమైతే నిరాశ చెందకండి. బహుశా మన ప్రయాణానికి అవసరమైన కొత్త మార్గాన్ని ఆయన సిద్ధం చేస్తున్నాడని. కొన్ని కోరికలు నెరవేరకపోతే మనసు విసుగు పుట్టించుకోకూడదు. మనం కోరుకున్నది మనకు మంచిదా కాదా ఆయనకు తెలుసు. అందుకే భక్తుడు జీవితంలో అత్యంత గొప్ప సంపద విశ్వాసం. చివరికి మనం గ్రహించాల్సిన సత్యం ఒక్కటే, మనం ఒంటరిగా లేము. మన అడుగులు తడబడినప్పుడు నిలబెట్టేది ఆయనే, మన కన్నీళ్లను తుడిచేది ఆయనే, మనకు తెలియని దారిలో ముందుగా నడిపించేది ఆయనే. మన జీవితాన్ని పూర్తిగా ఆయనకి సమర్పించి మన కర్తవ్యాన్ని చేస్తూ విశ్వాసంతో ముందుకు సాగితే మనలోని ఒక ప్రశాంతత పుడుతుంది. ఆ ప్రశాంతతే పరమాత్మ సన్నిధికి తొలి అనుభూతి. అందుకే పరిస్థితులు ఎలా ఉన్నా మనసులో ఒక్క మాటను నిలుపుకుందాం. నాకు అన్నీ తెలియకపోవచ్చు, కానీ నన్ను నడిపించేది పరమాత్మ అన్నీ తెలుసు. ఆ నమ్మకం ఉన్న హృదయానికి చీకటిలో కూడా ఒక వెలుగు ఉంటుంది. దారి కనిపించని సమయంలో కూడా ఒక దారి ఏర్పడుతుంది. మనకు అర్థం కాని లీలల్లో కూడా ఒక దైవిక ప్రయోజనం దాగి ఉంటుంది. నమ్మకంతో ఆయనను ఆశ్రయించండి. ప్రార్థనతో మీ కర్తవ్యాన్ని చేయండి. ఫలితాన్ని ఆయనకు సమర్పించండి. ఎందుకంటే మన జీవితాన్ని నడిపించేది మన బలం కాదు, మనపై కరుణతో ఉన్న ఆ పరమాత్ముని సంకల్పమే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో వెంకటేశాయ.
విన్నారుగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.